హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను మొన్న వీడియోలో పెట్టే కదా, మా మామిడి చిట్టకాయలు మొత్తం కోసేస్తున్నాము రోడ్డు పక్కన ఉన్నాయని చెప్పి, దాని కంటిన్యూ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి ఎలా పడుతున్నాను ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో కాబట్టి తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళకి అసలు మామిడికాయ ముక్కలు కొడతవే రాదండి. అంటే తమిళనాడులో వాళ్ళు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఉప్పు కారం పసుపు వేసి తాలింపు పెట్టేసుకుంటారనమాట. మనకులాగా టెంకుతో సహా ముక్కలన్నీ కూడా సమానంగా వచ్చేలాగా కొట్టరు. చూడండి అసలు ఎన్ని షేప్లు వస్తున్నాయో. పచ్చడి అయితే ఇంకా రకరకాలుగా ఉండబోతుందన్నమాట. ఇదొక్కటే కరెక్ట్గా వచ్చింది టెంకుతో సహా, మిగతావన్నీ కూడా రకరకాల షేపులతో వస్తున్నాయి. ఏమో కొడుతుంటే కన్నా చిన్న పక్కన నుంచి చూస్తూ ఉన్నారు. నాకైతే భయం వేసింది, ఇంకా చేతులు పెడతారేమోనని. ఇంకా వాళ్ళనే గమనిస్తూ ఉన్నాను అనమాట. ఈ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో. సరే పర్వాలేదు, ఇది ఎలాగో మనమే తింటాం కాబట్టి ఏ షేప్లో వచ్చినా కూడా పర్వాలేదు. ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ముక్కలు మొత్తం కొట్టేసిన తర్వాత ఇంకా నేను ఎన్ని కేజీలు ఉన్నాయి, దానికి కావాల్సిన అదే ఉప్పు కారం అవన్నీ కూడా ఏంటి అని కూడా నేను అమ్మని అడిగి తెలుసుకున్నాను. నాకు ఇది వచ్చేసి కేజీన్నర ముక్కలు వచ్చినాయి అనమాట, మామిడికాయ ముక్కలు. ఇంకా దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మీకు మొత్తం నేను చేసిన దానికి నేను కేజీన్నరకి ఎంత ఉప్పు వేసాను, ఎంత కారం వేసాను అన్నది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఇంకా నేను పిల్లలు పడుకున్నాక చేస్తున్నాను అనమాట. లేదంటే ఇంకా ఇదంతా కారం కదా, ఇంకా వాళ్ళ కళ్ళల్లో పడుద్ది అని చెప్పి ఇంకా వాళ్ళు అలా చేస్తారేమో, వాళ్ళని మేనేజ్ చేయలేం కదా. మనం వద్దన్నా కూడా మనం వద్దన్న పనే చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను ఇక్కడ నైట్ పచ్చడి పడుతున్నాను అనమాట. ఇక్కడ మాకు ఆవు పిండి దొరకదు, మెంతి పిండి దొరకదు. ఇంకా నేను ఏం చేశానంటే షాప్కి వెళ్ళి ఓన్లీ ఆవాలు మెంతులు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఆవాలు మాత్రం తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇంటికి వచ్చినాక లైట్గా దోరగా అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నేను ఫ్రై చేసుకుని ఇంకా పొడి చేసుకున్నాను. ఈ ఆవాల్లోనే కొంచెం ఒక స్పూను మెంతులు కూడా వేసేసి ఫ్రై చేసేసాను. ఆ స్మెల్ అయితే చాలా అంటే బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. షాప్లో కొనకుండా ఆవు పిండి ఒకసారి ఇంటికి ఆవాలు తెచ్చుకుని దాన్ని ఫ్రై చేసుకుని మీరు పొడి చేసుకున్నారంటే ఆ అరోమా స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నేను చాలా షాపులు తిరిగాను. నాకైతే ఓన్లీ రెడ్ మిర్చి అనేది నాకు దొరకలేదనమాట. అంటే హాఫ్ కిలో 1 కిలోలో ఉంటాయి కదా, నాకు దొరకలేదు. అంటే ఎప్పుడు ఉంటే మరి ఈ సమయం లేదు నాకు. ఇంకా అందుకే నేను ఏం చేశానంటే 50 గ్రామ్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను, 4 తెచ్చుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను అమ్మ వాళ్ళ నుంచి తెచ్చుకుంటాను పచ్చడి. ఏ పచ్చడైనా నిమ్మకాయ ఉసిరికాయ ఏదైనా కూడా అమ్మే నాకు సంవత్సరం పట్టి పంపించుద్ది. నా కోసం సపరేట్గా ఒక చిన్న డబ్బా తీసి పెట్టిద్ది అనమాట. కానీ ఈసారి ఏకంగా నేను కేజీన్నర పచ్చడి పడుతున్నాను ఇంట్లో. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత చూసుకుంటే అప్పుడు మనకి ఉప్పు కారం ఆయిల్ సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేయకూడదు, 3వ రోజు యాడ్ చేయాలి. కాకపోతే అది వీడియోలో మిస్ అయింది. మీరు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి, ఎన్ని ఎల్లుల్లిపాయలు కావాలంటే అన్ని ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు మీరు వేసుకునేటప్పుడు పచ్చళ్ళలో ఉప్పు కారం తక్కువైనా కూడా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. లేదంటే మీకు ముక్కలు అనేది బూజు పట్టేస్తే ముక్క మెత్తగా వచ్చేస్తుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే ముక్క కూడా గట్టిగా ఉంటుందన్నమాట. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఈ టైంలో. ఎందుకంటే మనకి తెలియదు కదా, కొంతమంది కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. కాకపోతే పచ్చళ్ళు అనేవి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా నాకులాగా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే కనుక, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. మా అమ్మ అయితే నాకు చాలా బాగా పట్టుద్ది అనమాట. రీసెంట్గా ఉసిరికాయ పచ్చడి పట్టింది మా కోసం. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక అదే చెప్తున్నా కదా, ఆయిల్ తక్కువైతే కనుక ముక్క 3వ రోజుకే మనకు తెలిసిపోతుంది, బూజు పట్టేస్తుంది. ఉప్పు కారం సరిపోయిపోయినా ఆయిల్ సరిపోయినా మనం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఏంటంటే 3వ రోజుకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట, మనకి బాగుంటుంది. ఫైనల్గా నాకు అసలు పచ్చడి చేస్తుంటే చూపించుకోలేదు, కానీ నేను బయటికి మనసులో చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం పడుతున్నాను అనమాట.
ఇంకా అంటే 4 కాయలతో 5 కాయలతో పట్టేదే ఉంది, కేజీన్నర పడుతున్నా. అంటే దగ్గర దగ్గర 2 కేజీలైనా వచ్చి ఉంటుంది పచ్చడి. చూద్దాం ఈ పచ్చడి ఎన్ని రోజులు వచ్చిద్దో, సంవత్సరం అంతా వచ్చిద్దో, తొందరగా అయిపోద్ది. నేనైతే పచ్చడి ఉంటే రోజు పచ్చడితోనే తింటాను. నాకు అంత ఇష్టం అనమాట ఆవకాయ పచ్చడి అంటే. ఉసిరికాయ, నిమ్మకాయ అవన్నీ కూడా చాలా తక్కువ, ఆవకాయ పచ్చడి ఎక్కువ తింటాను. చాలా రకాలుగా అంటే డిఫరెంట్గా యూస్ చేస్తానమాట. బిర్యానీలో యూస్ చేస్తాను. పప్పు ఆవకాయ చెప్పక్కర్లేదు, పచ్చడి నెయ్యి చాలా బాగుంటుంది. సో మొత్తం అయిపోయింది. ఇంకా నాకు ఇంత ఉప్పు మిగిలిందనమాట. అంటే నేను కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను, ఉప్పు ప్యాకెట్. నేను ఇంకా దానిలో 1/2 కేజీ చేయాలి కాబట్టి మనకు తెలియదు కదా. నేను కేక్స్ చేస్తాను కాబట్టి నా దగ్గర వెయిటింగ్ మిషన్ ఉంది. ఇంక నేను దానిలో చూసుకున్నాను అనమాట. నేను కేజీన్నరకి ఎంతెంత ఉప్పు వేసాను, ఎంత కారం వేసాను అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. ఇంకా మొత్తం మనం ఇలా కలిపేసుకున్న తర్వాత డబ్బాలో మనం ఇలా నొక్కి పెట్టి పెట్టాలన్నమాట. అప్పుడే మనకు ఆయిల్ తేలుద్ది. 3 రోజులకు కూడా మనకి ఉప్పు అనేది కూడా కరిగిపోతుంది. గల్లుప్పు వేసుకోవాలి, సాల్ట్ కాదు. కానీ ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి పచ్చడి పట్టి 3 రోజులు అయిపోయింది. మళ్ళీ ఉప్పు సరిపోతే ఉప్పు అవన్నీ కూడా వేసాను నేను. మీరు ఆల్రెడీ వీడియోలు చూసుంటారు, షార్ట్ వీడియోలో. ఇంకా మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారనమాట, బాగానే ఉందని చెప్పారు. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పడతో నేర్చేసుకున్నాను. ఇంకా కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి నేర్చుకోవాల్సింది, అవి కూడా నేర్చుకుంటాను. అప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకునే పని ఉండదు కదా. సో ఫైనల్గా అయిపోయింది. మీకు నేను 3వ రోజు ఎలా వచ్చిందో షార్ట్ కూడా పెట్టాను. సో నేను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.